హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియో ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం. ఇందులో మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. రైట్? సో ఈ చాప్టర్లో నుంచి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఇన్ టు ద క్వశ్చన్స్. రైట్, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. హౌ ఈస్ గాల్వానిక్ సెల్ రిప్రజెంటెడ్ ఆన్ పేపర్ యాజ్ పర్ ఐయుపాక్ కన్వెన్షన్? గివ్ వన్ ఎగ్జాంపుల్. సో ఐయుపాక్ కన్వెన్షన్ ప్రకారం మనం గాల్వానిక్ సెల్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము అని అడుగుతున్నారు క్వశ్చన్లో. రైట్? సో మనం గాల్వానిక్ సెల్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? దట్ ఈస్ ఎగ్జాంపుల్ డేనియల్ సెల్. సో డేనియల్ సెల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గాల్వానిక్ సెల్. సో ఈ డేనియల్ సెల్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? Zn సాలిడ్ స్లాష్ Zn2 ప్లస్ అక్వియస్ కాన్సన్ట్రేషన్ C1 డబుల్ స్లాష్ Cu2 ప్లస్ అక్వియస్ కాన్సన్ట్రేషన్ 2 దట్ ఈస్ C2 స్లాష్ కాపర్ సాలిడ్. సో గాల్వానిక్ సెల్ని మనము ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో మీకు సెల్ రిప్రజెంటేషన్ అర్థం అవ్వాలి అంటే బ్రీఫ్గా గాల్వానిక్ సెల్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుందో మీకు అర్థం అవ్వాలి. ఫైన్. సో చూడండి, ఇక్కడ ఇది గాల్వానిక్ సెల్, దట్ ఈస్ డేనియల్ సెల్. రైట్? సో ఈ గాల్వానిక్ సెల్లో మనకు 2 కంటైనర్స్ ఉంటాయి. దిస్ ఈస్ ద లెఫ్ట్ కంటైనర్ అండ్ దిస్ ఈస్ రైట్ కంటైనర్. ఓకే, సో ఈ లెఫ్ట్ కంటైనర్లో మనం జింక్ రాడ్ని అక్వియస్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేస్తామన్నమాట. అండ్ ఈ రైట్ కంటైనర్లో కాపర్ రాడ్ని అక్వియస్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేస్తాం. ఓకే, సో మనం ఈ 2 రాడ్స్ని కూడా ఒక వైర్తో కనెక్ట్ చేస్తాము అండ్ మధ్యలో ఒక వోల్ట్ మీటర్ని అటాచ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఈ 2 కంటైనర్స్ మధ్యలో మనం ఒక ఇన్వర్టెడ్ యూ షేప్ ట్యూబ్ని పెడతాము, విచ్ ఇస్ నథింగ్ బట్ సాల్ట్ బ్రిడ్జ్. రైట్? సో ఈ లెఫ్ట్ కంటైనర్లో జింక్ రాడ్ని డిప్ చేస్తాం కదా. సో ఈ జింక్ రాడ్లో ఉన్న జింక్ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుని Zn+2 అయాన్స్ ఫామ్ చేస్తుంది. సో ఈ Zn+2 అయాన్స్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ కంటైనర్లో ఏ రియాక్షన్ అవుతుంది? జింక్ రాడ్లో ఉన్న జింక్ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుని Zn2+ అయాన్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది కాబట్టి ఇది ఆక్సిడేషన్ రియాక్షన్. ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏంటి? ఏ రియాక్షన్లో అయితే ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయో దాన్ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. ఓకే, అండ్ ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఏవైతే లూజ్ అయ్యాయో ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఈ రాడ్ మీద నుంచి వైర్ త్రూగా ఈ పక్కకు రైట్ కంటైనర్లో ఉన్న కాపర్ ఎలక్ట్రోడ్ మీదకి వచ్చేస్తాయి. ఓకే, సో ఈ లెఫ్ట్ కంటైనర్లో ఏమవుతుంది? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది. దట్ ఈస్ ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఆక్సిడేషన్ అవుతుంది. సో ఈ కంటైనర్ని ఏమంటాము? ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అంటాం. ఓకే, సో ఈ Zn/Zn+2 ఈ ఆక్సిడేషన్ హాఫ్ సెల్ని రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైందా? దట్ ఈస్ లెఫ్ట్ కంటైనర్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ Cu2+Cu ఇది రిడక్షన్ హాఫ్ సెల్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఈ రైట్ కంటైనర్ని రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని రిడక్షన్ హాఫ్ సెల్ అంటాం, ఎందుకంటే ఇక్కడ రిడక్షన్ అవుతుంది అనమాట. ఎట్లా? ఇక్కడ సొల్యూషన్లో ఉన్న కాపర్ +2 అయాన్స్ ఈ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్స్తో కంబైన్ అయ్యి కాపర్ సాలిడ్ని ఫామ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాపర్ మెటల్ని ఫామ్ చేస్తుంది అండ్ కాపర్ మెటల్ ఈ కాపర్ ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? కాపర్ 2+ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్తో కంబైన్ అయ్యి కాపర్ సాలిడ్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినాయి కాబట్టి ఈ రియాక్షన్ని మనం రిడక్షన్ రియాక్షన్ అంటాం. ఓకే, సో ఈ రైట్ సైడ్ కంటైనర్లో మనకు రిడక్షన్ అవుతుంది అండ్ ఈ కంటైనర్ని మనం రిడక్షన్ హాఫ్ సెల్ అంటాం. సో ఈ Cu+2/Cu ఏదైతే రాసామో ఇక్కడ అది రిడక్షన్ హాఫ్ సెల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో Zn/Zn2+ ఏమో ఆక్సిడేషన్ హాఫ్ సెల్ని రిప్రజెంట్ చేస్తుంది, దట్ ఈస్ లెఫ్ట్ కంటైనర్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ Cu+2/Cu ఏమో రైట్ కంటైనర్, దట్ ఈస్ రిడక్షన్ హాఫ్ సెల్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మధ్యలో ఉన్న డబుల్ స్లాష్ ఏదైతే ఉందో అది సాల్ట్ బ్రిడ్జ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో సాల్ట్ బ్రిడ్జ్ అంటే ఈ ఇన్వర్టెడ్ యూ షేప్ ట్యూబ్ ఏదైతే ఉందో ఈ 2 కంటైనర్స్ మధ్యలో పెట్టాము, దాన్ని మనం సాల్ట్ బ్రిడ్జ్ అంటాం. ఓకే, దాన్ని డబల్ స్లాష్ రిప్రజెంట్ చేస్తుంది. రైట్? సో ఒకసారి ఆన్సర్ చూడండి. ఇక్కడ ద ఆక్సిడేషన్ హాఫ్ సెల్ ఇస్ రిటర్న్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ దెన్ రిడక్షన్ హాఫ్ సెల్ ఇస్ రిటర్న్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. సో చూడండి, ఇక్కడ ఇదేమో ఆక్సిడేషన్ హాఫ్ సెల్, ఇదేమో రిడక్షన్ హాఫ్ సెల్. రైట్? అండ్ ఇన్ బోత్ సైడ్స్ మెటల్ అండ్ మెటల్ అయాన్స్ ఆర్ సెపరేటెడ్ బై సింగిల్ స్లాష్. ఇక్కడ చూడండి, ఈ స్లాష్ ఉంది కదా Zn అండ్ Zn2+ మధ్యలో అండ్ కాపర్ 2+ అండ్ కాపర్ మధ్యలో ఈ సింగిల్ స్లాష్ ఉంది కదా. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సాలిడ్స్ నుంచి అయాన్స్లోకి వెళ్ళడం ఆర్ అయాన్స్ నుంచి సాలిడ్లోకి వెళ్ళటం, దీన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ సింగిల్ స్లాష్. ఓకే, ఓకే, ది సింగిల్ స్లాష్ రిప్రజెంట్స్ ద చేంజ్ ఇన్ ద ఫేజ్, దట్ ఈస్ ఫ్రమ్ అయాన్స్ టు సాలిడ్ ఆర్ సాలిడ్ టు అయాన్స్. ఓకే, నెక్స్ట్ బోత్ హాఫ్ సెల్స్ ఆర్ సెపరేటెడ్ బై డబుల్ స్లాష్, దట్ ఈస్ నోన్ యాజ్ సాల్ట్ బ్రిడ్జ్. సో ఈ డబుల్ స్లాష్ ఏదైతే ఉందో ఇక్కడ అది సాల్ట్ బ్రిడ్జ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అండ్ C1 అండ్ C2 రిప్రజెంట్స్ ద కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ Zn2+ అండ్ Cu2+. అండ్ ఈ C1 అండ్ C2 ఏదైతే ఇక్కడ రాసామో ఇది కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ జింక్ అయాన్స్ అండ్ కాపర్ అయాన్స్ని చెప్తుందన్నమాట. ఓకే, సో అర్థమైందా గాల్వానిక్ సెల్ ఆర్ డేనియల్ సెల్ కి మనం సెల్ రిప్రజెంటేషన్ ఎట్లా రాయాలో?
right? Now let's move to the second question, that is what is standard hydrogen electrode. సో ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని మనం SHE లాగా ఇండికేట్ చేస్తాం అనమాట. దాన్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో ఒక గ్లాస్ ట్యూబ్లో మనం హైడ్రోజన్ గ్యాస్ తీసుకుంటాం అనమాట. దాని కాన్సన్ట్రేషన్ 1 molar ఉంటుంది అండ్ హైడ్రోజన్ గ్యాస్ ప్రెషర్ మనం 1 atmosphere మెయింటైన్ చేస్తాం. ఓకే, సో ఈ గ్లాస్ ట్యూబ్లో మనం ఒక ప్లాటినం ఎలక్ట్రోడ్ని పెడతాం. దిస్ ఈజ్ ద ప్లాటినం ఎలక్ట్రోడ్, రైట్? అండ్ ఈ సెటప్ అంతా కూడా తీసుకెళ్ళి మనం 1 molar HCl సొల్యూషన్లో పెడతాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ 1 molar HCl సొల్యూషన్. సో ఇది స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కన్స్ట్రక్షన్. సో ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ దేనికి యూజ్ చేస్తాం యాక్చువల్గా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్? గుర్తుపెట్టుకోండి, ఏదైనా సింగిల్ ఎలక్ట్రోడ్, దట్ ఈస్ ఇండివిజువల్ ఎలక్ట్రోడ్ని తీసుకుంటే దాని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ క్యాల్కులేట్ చేయడం కష్టం. అందుకని ఒక సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ క్యాల్కులేట్ చేయాలి అనుకుంటే మనం ఈ ఎలక్ట్రోడ్ని ఈ SHE, దట్ ఈస్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్తో అటాచ్ చేసి ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది జింక్ ఎలక్ట్రోడ్. ఓకే, ఈ జింక్ ఎలక్ట్రోడ్ని మనం సింగిల్గా ఇండివిజువల్గా తీసుకుని దాని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలా కష్టం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ జింక్ ఎలక్ట్రోడ్ని ఈ SHEతో కనెక్ట్ చేస్తాం అనమాట, రైట్? సో ఈ SHEతో కనెక్ట్ చేస్తాం అండ్ మధ్యలో వోల్ట్ మీటర్ అటాచ్ చేస్తాం అనమాట. సో దట్ మనం ఈ జింక్ ఎలక్ట్రోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ క్యాల్కులేట్ చేయడానికి వీలుంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఓకే, సో ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని మనం రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ లాగా యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ లాగా యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ అకార్డింగ్ టు IUPAC కన్వెన్షన్ దీని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ దట్ ఈస్ E0 మనం 0 volts కింద తీసుకుంటాం అనమాట, రైట్? దిస్ ఈస్ అబౌట్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు ద థర్డ్ క్వశ్చన్. రైట్ ద నర్స్ట్ ఈక్వేషన్ ఫర్ ద EMF ఆఫ్ ద సెల్. సో ఇక్కడ ఒక సెల్ రిప్రజెంటేషన్ ఇచ్చాడు, దీని హెల్ప్తో మనం నర్స్ట్ ఈక్వేషన్ రాయాలి, రైట్? ఎప్పుడైనా మనం నర్స్ట్ ఈక్వేషన్ రాయాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, మనకు సెల్ రియాక్షన్ తెలిసి ఉండాలి. సో మనం ఈ సెల్ రిప్రజెంటేషన్ని యూజ్ చేస్తూ సెల్ రియాక్షన్ని రాసుకోవచ్చు. ఎట్లా రాయాలో చూద్దాం. ఓకే, చూడండి, వాట్ ఈస్ సెల్ రిప్రజెంటేషన్? సెల్ రిప్రజెంటేషన్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? Ni solid / Ni2 plus aqueous / Ag plus aqueous / Ag solid. సో ఇది సెల్ రిప్రజెంటేషన్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ కదా. దీన్ని చూసి మనం ఇప్పుడు సెల్ రియాక్షన్స్ రాసుకోవాలి. ఎట్లా రాయాలి చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? Ni/Ni2 plus. సో అంటే ఏంటి? సో Ni/Ni2 plus. సో ఇట్లా రాసి ఇది ఏం షో చేస్తుంది? డైరెక్షన్ ఆఫ్ రియాక్షన్ని షో చేస్తుంది. అంటే Ni గివింగ్ రైస్ టు Ni2 plus అని అర్థం. ఓకే, సో ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ 2+ ఉంది కాబట్టి మనం ఇక్కడ 2 electronsని యాడ్ చేసుకోవాలి. ఎక్కడైతే పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో అక్కడే నెగటివ్ ఛార్జ్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ 2 electronsని మనం యాడ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ సైడ్ మనకు ఎలక్ట్రాన్స్ వచ్చాయి అంటే సో ఈ రియాక్షన్లో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయ్యాయి అని అర్థం. సో మనకు తెలుసు లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్ రియాక్షన్లో అవుతాయి అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఆక్సిడేషన్ రియాక్షన్, రైట్? నౌ కమింగ్ టు Ag+/Ag. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు కదా Ag+/Ag. సో ఇట్లా రిప్రజెంట్ చేస్తే దీని అర్థం ఏంటి? దిస్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ రియాక్షన్ కదా. దిస్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ రియాక్షన్, రైట్? అంటే ఏంటి? Ag+ ఈజ్ గివింగ్ రైస్ టు Ag అని అర్థం. ఓకే, సో ఇక్కడ నేను చెప్పాను కదా, పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉందో అక్కడ మనం ఎలక్ట్రాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి 1 electronని మనం యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనకు రియాక్టెంట్ సైడ్ ఎలక్ట్రాన్ వచ్చింది కాబట్టి దట్ ఈస్, సో ఇక్కడ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయ్యింది కాబట్టి ఇది రిడక్షన్ రియాక్షన్. ఓకే, ద రియాక్షన్ వేర్ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్ ఈస్ కాల్డ్ ద రిడక్షన్ రియాక్షన్. ఓకే, అర్థమైందా? సో దిస్ ఇస్ ద రిడక్షన్ రియాక్షన్. అర్థమైందా? మనకి ఇప్పుడు 2 రియాక్షన్స్ వచ్చాయి. ఒకటి Ni/Ni+2 నుంచి ఒక రియాక్షన్ వచ్చింది, ఇంకొకటి Ag+/Ag నుంచి ఇంకో రియాక్షన్ వచ్చింది. ఓకే, ఇక్కడ 2 రియాక్షన్స్ వచ్చాయి అనమాట. ఇప్పుడు మనం ఈ 2 రియాక్షన్స్ని యాడప్ చేసుకుందాం. ఓకే, చూడండి, సో ఇక్కడ ఫస్ట్ రియాక్షన్లో 2 electrons ఉన్నాయి అండ్ సెకండ్ రియాక్షన్లో 1 electron ఉంది. సో మనకి ఇక్కడ కూడా 2 electrons రావాలి కాబట్టి ఈ రియాక్షన్ని మనం 2తో మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు ఏమొస్తుంది మనకు? 2Ag + 2 electrons గివింగ్ రైస్ టు 2Ag. ఓకే, సో అప్పుడు మనం ఈ 2 electrons క్యాన్సిల్ చేసేసుకుంటే మనకు ఫైనల్ రియాక్షన్ ఏమొస్తుంది? Ni + 2Ag గివింగ్ రైస్ టు Ni2 + 2Ag. ఓకే, దిస్ ఈస్ ద నెట్ సెల్ రియాక్షన్. దేంటి? నెట్ సెల్ రియాక్షన్. సో మనకి ఈ నెట్ సెల్ రియాక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనం నర్స్ట్ ఈక్వేషన్ రాసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆక్సిడేషన్ ఎక్కడ అవుతుంది? యానోడ్ దగ్గర అవుతుంది. అండ్ రిడక్షన్ ఎక్కడ అవుతుంది? క్యాథోడ్ దగ్గర అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిడేషన్ యానోడ్ దగ్గర అవుతుంది, రిడక్షన్ క్యాథోడ్ దగ్గర అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, అవే రియాక్షన్స్ ఇక్కడ రాసాము. మనకు నెట్ సెల్ రియాక్షన్ ఏమొచ్చింది? Ni solid
ప్లస్ 2Ag ప్లస్ aqueous గివింగ్ రైస్ టు Na2 ప్లస్ aqueous ప్లస్ 2Ag సాలిడ్. సో ఇది నెట్ సెల్ రియాక్షన్. సో దీన్ని బట్టి మనం నర్స్ట్ ఈక్వేషన్ రాయాలి. సో నర్స్ట్ ఈక్వేషన్ ఎట్లా రాస్తాము చూడండి. ఇక్కడ ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ RT/NF ln కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. సో ఇట్లా మనం నర్స్ట్ ఈక్వేషన్ రాస్తాం. దెన్ ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ ఈ ల్యాన్ ఏదైతే ఉందో ఈ ల్యాన్ని మనం న్యాచురల్ లాగరిథమ్స్ కింద మార్చుకోవాలి. సో ల్యాన్ని మనం న్యాచురల్ లాగ్స్ కింద ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాము 2.303 ఇంటూ లాగ్ అని రాస్తామన్నమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 2.303 ఇంటూ లాగ్ ఈ RT/NF యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి RT/NF. ఓకే, సో వాట్ ఈస్ ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, ఆర్ వాల్యూ ఏంటి 8.314 అండ్ వాట్ ఈస్ టీ ఈస్ టెంపరేచర్ ఇన్ కెల్విన్స్. ఓకే, మనం ఎప్పుడైనా మనం రూమ్ టెంపరేచర్ తీసుకుంటాము దట్ ఈస్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ దీన్ని కెల్విన్స్లోకి కన్వర్ట్ చేస్తే మనకు 298 కెల్విన్స్ వస్తుంది. ఓకే, సో ఎన్ అంటే ఏంటి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ ఎక్స్చేంజ్డ్ ఇన్ అ రెడాక్స్ రియాక్షన్. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక రియాక్షన్లో ఎక్స్చేంజ్ అయ్యాయి ఆర్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది మనం ఎంతో ఇండికేట్ చేస్తాం. ఓకే, అండ్ ఎఫ్ ఈజ్ అ ఫారడేస్ కాన్స్టెంట్. ఫారడేస్ కాన్స్టెంట్ అంటే ఏంటి చార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దీన్ని మనం ఫారడేస్ కాన్స్టెంట్ అంటాం. సో ఫారడేస్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 96,500 కూలమ్స్ అండ్ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 2.303. ఈ ఆర్ వాల్యూ టీ వాల్యూ అండ్ ఎఫ్ వాల్యూ ఏవైతే ఇక్కడ ఉన్నాయో అవి మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు మైనస్ 0.059 వస్తుంది బై ఎన్. ఈ ఎన్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి. ఓకే, లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై రియాక్టెంట్స్. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద నర్స్ట్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు మనం ఈ నర్స్ట్ ఈక్వేషన్ మనకు వచ్చిన ఈ సెల్ రియాక్షన్ రిలేటెడ్లో రాయాలన్నమాట. అది ఎట్లా రాస్తామో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 0.059 బై ఎన్. ఎన్ అంటే ఏమని చెప్పాను నేను నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ ఎక్స్చేంజ్డ్ ఇన్ ఏ రియాక్షన్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్ అయినాయి 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ చూడండి 2 ఎలక్ట్రాన్స్ బై ఎన్ ప్లేస్లో 2 అని రాయండి. ఓకే, లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. సో ఇక్కడ చూడండి ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి మనకు నికెల్ 2+ అయాన్స్ అండ్ Ag ఉంది. సో వీటిని మనం స్క్వేర్ బ్రాకెట్స్లో తీసుకోవాలి. స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఏమి ఇండికేట్ చేస్తుంది కాన్సన్ట్రేషన్ని ఇండికేట్ చేస్తుంది. బై చూడండి ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. రియాక్టెంట్స్ ఏమున్నాయి ఇక్కడ నికెల్ అండ్ Ag+. సో నికెల్ కాన్సన్ట్రేషన్ ఇంటూ Ag+ కాన్సన్ట్రేషన్ దట్ ఈస్ స్క్వేర్ బ్రాకెట్స్. సో ఈ Ag+ పక్కకి 2 ఏదైతే ఉందో దీన్ని మనం స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ అంటాం. ఓకే, సో ఈ స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ని మనం పవర్లో రాసుకుంటాం అనమాట. సో Ag+ స్క్వేర్ వస్తుంది అప్పుడు. ఓకే, దిస్ ఈస్ ద వే హౌ టు రైట్ ద ఈక్వేషన్. ఓకే, సో చూడండి ఇక్కడ పైన ప్రోడక్ట్స్లో Ag ఏముంది ఇక్కడ సాలిడ్ ఉంది. ఓకే, దిస్ Ag ఈజ్ సాలిడ్ అండ్ రియాక్టెంట్స్లో నికెల్ ఏముంది ఇక్కడ నికెల్ కూడా ఇది సాలిడ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్యూర్ సాలిడ్స్ ఆర్ ప్యూర్ లిక్విడ్స్ ఈస్ టేకెన్ యాజ్ 1 అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని 1 కింద తీసుకుంటాము అండ్ దీన్ని కూడా మనం 1 కింద తీసుకుంటాం. సో అప్పుడు ఏమొస్తుంది మనకు నికెల్ 2+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ బై Ag+ కాన్సన్ట్రేషన్ స్క్వేర్. ఓకే, ఇది మనకు వస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ బై రియాక్టెంట్స్ని మనం ఇట్లా రాస్తాం అనమాట. ఓకే, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ని మనం యూనిటీ కింద తీసుకుంటాం దట్ ఈస్ 1 కింద తీసుకుంటాం కాబట్టి. సో మనం ఓన్లీ నర్స్ట్ ఈక్వేషన్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. కాన్సన్ట్రేషన్ ఆఫ్ Na2+ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag+ తీసుకుంటాం. ఓకే, సో అర్థమైందా హౌ టు రైట్ ద నర్స్ట్ ఈక్వేషన్ వెన్ సెల్ రిప్రజెంటేషన్ ఈస్ గివెన్. ఎప్పుడైతే మనకు ఒక సెల్ రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని నర్స్ట్ ఈక్వేషన్ రాయమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెల్ రియాక్షన్స్ రాసుకోవాలి. యానోడ్ దగ్గర ఏ రియాక్షన్ అవుతుంది అండ్ క్యాథోడ్ దగ్గర ఏ రియాక్షన్ అవుతుంది దాన్ని బట్టి మనం నెట్ సెల్ రియాక్షన్ రాసుకోవాలి అండ్ ఈ నెట్ సెల్ రియాక్షన్ని బట్టి మనం నర్స్ట్ ఈక్వేషన్ రాసుకోవచ్చు. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ సెల్ కాన్స్టెంట్ ఆఫ్ ఎ కండక్టివిటీ సెల్? సో మనం కండక్టివిటీ సెల్ యొక్క సెల్ కాన్స్టెంట్ని చెప్పాలన్నమాట. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ కండక్టివిటీ సెల్? సో ఈ కండక్టివిటీ సెల్ని మనం ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఈ కండక్టివిటీ సెల్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తాము చూడండి. ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనం ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకుంటాం. సో ఈ గ్లాస్ ట్యూబ్లో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ని పెడతామన్నమాట. ఓకే, అండ్ ఇందులో 2 ప్లాటినైజ్డ్ ప్లాటినం ఎలక్ట్రోడ్స్ని డిప్ చేస్తాం. సో చూడండి ఇక్కడ 2 రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్లాటినం ఎలక్ట్రోడ్స్. సో ఈ 2 ప్లాటినం ఎలక్ట్రోడ్స్ని కూడా 2 వైట్స్తో
కనెక్ట్ చేస్తాం అనమాట. సో దీన్ని మనం కండక్టివిటీ సెల్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ డిస్టెన్స్ బిట్వీన్ ఈ 2 ఎలక్ట్రోడ్స్ని మనం ఎల్ అనుకుంటే, దట్ ఈస్ స్మాల్ ఎల్ అనుకుంటే, దీన్ని మనం ఫిక్స్డ్ చేస్తాం అనమాట. సో ఈ వాల్యూని మనం ఫిక్స్డ్ చేస్తాం. ఓకే, అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఏ, దీన్ని కూడా మనం ఫిక్స్ చేస్తాం అనమాట. ఓకే, సో ఒక కండక్టివిటీ సెల్ తీసుకుంటే మనం దాంట్లో లెంగ్త్ బిట్వీన్ ది 2 ఎలక్ట్రోడ్స్ దట్ ఈస్ ఎల్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఏ, ఈ రెండింటి వాల్యూస్ ని కూడా మనం ఫిక్స్ చేసి పెడతాం అనమాట. సో ఇప్పుడు సెల్ కాన్స్టెంట్ అంటే ఏంటో చూద్దాం. సెల్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే సెల్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్ దట్ ఈస్ ఎల్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ దట్ ఈస్ ఏ. ఓకే, దీన్ని మనం సెల్ కాన్స్టెంట్ అంటాం. ఎల్ బై ఏని మనం సెల్ కాన్స్టెంట్ అంటాం. ఓకే, అండ్ ఈ సెల్ కాన్స్టెంట్ ని మనం జీ స్టార్ తో ఇండికేట్ చేస్తాం. రైట్, సో ఇక్కడ అదే చెప్పారు చూడండి. సెల్ కాన్స్టెంట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్ దట్ ఈస్ ఎల్ టు ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్. ఓకే, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ లెంగ్త్ బై ఏరియా. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఫర్ పర్టికులర్ టైప్ ఆఫ్ కండక్టివిటీ సెల్ ఈ ఎల్ బై ఏ వాల్యూ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ గా ఉంటుంది. ఎందుకంటే మనము లెంగ్త్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్ దట్ ఈస్ ఎల్ అండ్ ఏరియా రెండు వాల్యూస్ కూడా మనం ఫిక్స్డ్ చేస్తాం కాబట్టి పర్టికులర్ కండక్టివిటీ సెల్ కి ఎల్ బై ఏ వాల్యూ ఫిక్స్డ్ గా ఉంటుంది. సెల్ కాన్స్టెంట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎల్ బై ఏ. సో ఇట్స్ యూనిట్స్ ఈస్ పర్ సెంటీమీటర్ ఆర్ సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ పర్ మీటర్. ఓకే, సో ఇక్కడ చూడండి యూనిట్స్ ఏంటి, లెంగ్త్ యూనిట్ ఏంటి సెంటీమీటర్ కదా, బై ఏరియా యూనిట్ ఏంటి సెంటీమీటర్ స్క్వేర్. సో సెంటీమీటర్ స్క్వేర్ న్యూమరేటర్లోకి వెళ్తే ఏమొస్తుంది, సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ -2 రైట్. సో ఇక్కడ ఇది +1 కదా, సో సెంటీమీటర్ +1 ఇంటూ సెంటీమీటర్ -2. సో ఇది ఏమొస్తుంది సెంటీమీటర్ -1 వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ పర్ సెంటీమీటర్ ఆర్ సెంటీమీటర్ ఇన్వర్స్. ఒక మీటర్లో తీసుకుంటే కనుక మీటర్ ఇన్వర్స్ ఆర్ పర్ మీటర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ సెల్ కాన్స్టెంట్. అర్థమైందా? నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 5. డిఫైన్ మోలార్ కండక్టివిటీ దట్ ఈస్ లాంబ్డా m. హౌ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు కండక్టివిటీ దట్ ఈస్ కప్ప k. సో ఇక్కడ మోలార్ కండక్టివిటీ దట్ ఈస్ డెల్టా m అండ్ కండక్టివిటీ కప్ప k రెండింటికి కూడా రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోలార్ కండక్టివిటీ అంటే ఏంటి అండ్ కండక్టివిటీ అంటే ఏంటో డిఫరెన్స్ తెలియాలి. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మోలార్ కండక్టివిటీ అండ్ కండక్టివిటీ? సో ఫస్ట్ మనం మోలార్ కండక్టివిటీ అంటే ఏంటో చూద్దాం. సో మోలార్ కండక్టివిటీ దట్ ఈస్ లాంబ్డా m. It is defined as the conductance of the solution containing 1 gram mole of the electrolyte when the electrodes are placed unit distance apart. అంటే ఏంటి అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంటైనర్లో ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకుందాం అండ్ దాని కాన్సన్ట్రేషన్ 1 మోలార్ తీసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు ఈ 1 మోలార్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కండక్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసే గనక దాన్ని మనం మోలార్ కండక్టివిటీ అంటాం. ఓకే, అర్థమైందా? వాట్ ఈస్ మోలార్ కండక్టివిటీ? మోలార్ కండక్టివిటీ అంటే మనం ఒక కంటైనర్లో ఒక 1 మోలార్ కాన్సన్ట్రేషన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకొని దాని కండక్టివిటీ కనుక ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని మనం మోలార్ కండక్టివిటీ అంటాం. రైట్, సో మోలార్ కండక్టివిటీ అంటే కండక్టెన్స్ ఇన్ 1 మోలార్ సొల్యూషన్, 1 మోలార్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. అండ్ ఇప్పుడు కండక్టివిటీ అంటే ఏంటో చూద్దాం. కండక్టివిటీ ఈజ్ డినోటెడ్ బై k దట్ ఈస్ కప్ప. సో ఒక సొల్యూషన్ తీసుకుంటే అందులో మన ఒక యూనిట్ వాల్యూమ్ ప్లేస్లో ఎంత కండక్టెన్స్ ఉంది అనే దాన్ని మనం కండక్టివిటీ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఈ సొల్యూషన్ తీసుకుంటే ఇందులో 1 యూనిట్ వాల్యూమ్ అంటే ఈ 1 యూనిట్ వాల్యూమ్లో ఎంత కండక్టెన్స్ ఉంది అనే దాన్ని మనం కండక్టివిటీ అంటాం. ఓకే, 1 యూనిట్ వాల్యూమ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఒక క్యూబ్, ఒక 3 డైమెన్షనల్ క్యూబ్ తీసుకుంటే అందులో 1 సెంటీమీటర్ లెంగ్త్, 1 సెంటీమీటర్ విడ్త్ అండ్ 1 సెంటీమీటర్ హైట్, ఈ మెజర్మెంట్స్ తీసుకుంటే దాన్ని యూనిట్ వాల్యూమ్ అంటాం. ఓకే, సో చూడండి, ఇది 1 సెంటీమీటర్ లెంగ్త్, ఇది 1 సెంటీమీటర్ విడ్త్ అండ్ ఇది 1 సెంటీమీటర్ హైట్. ఓకే, సో ఈ క్యూబ్ని మనం యూనిట్ వాల్యూమ్ అంటాం. సో ఇది ఎంత ప్లేస్ ఆక్యుపై చేసుకుంటుందో దాన్ని మనం యూనిట్ వాల్యూమ్ అంటాం. రైట్, ఓకే, ఆ యూనిట్ వాల్యూమ్లో చూడండి, ఇక్కడ ఆ యూనిట్ వాల్యూమ్లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది, దట్ ఈస్ ఎంత కండక్టెన్స్ అవుతుంది అనే దాన్ని మనం కండక్టివిటీ అంటాం. ఓకే, సో కండక్టివిటీ అంటే ఏంటి? కండక్టెన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అర్థమైందా? సో ఈ మొత్తం సొల్యూషన్లో ఎంత కరెంట్ పాస్ అవుతుందో, దట్ ఈస్ ఎంత కండక్టెన్స్ ఉందో దాన్ని మనం మోలార్ కండక్టివిటీ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై లాంబ్డా m. అండ్ ఈ మొత్తం సొల్యూషన్లో ఈ చిన్ని ప్లేస్ తీసుకుంటే, దట్ ఈస్ యూనిట్ వాల్యూమ్ ప్లేస్ తీసుకుంటే ఇందులో ఎంత కరెంట్ పాస్ అవుతుంది అంటే ఇందులో ఎంత కండక్టెన్స్ ఉంది అనే దాన్ని మనం కండక్టివిటీ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై k కప్ప. అర్థమైందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోలార్ కండక్టివిటీ అండ్ కండక్టివిటీ? సో ఇప్పుడు మనం ద రిలేషన్ బిట్వీన్ మోలార్ కండక్టివిటీ అండ్ కండక్టివిటీ చూద్దాం. లాంబ్డా m ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1000 బై క్యాపిటల్ M. సో వేర్ లాంబ్డా m ఈజ్ ద మోలార్ కండక్టివిటీ, k kappa ఈజ్ ద కండక్టివిటీ, capital M is the molarity, right? So this is the relation between molar conductivity and conductivity, right?
Now let's move to the next question. State Faraday's first law of electrolysis. So Faraday's first law statement ఏంటో చూద్దాం. The mass m of the substance deposited or liberated at an electrode is directly proportional to the quantity of electric charge passed through the electrolyte. So ఇది Faraday's first law. సో Faraday's first law ఏం చెప్తుంది? ఎంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ ని మనం సొల్యూషన్ లోకి పాస్ చేస్తామో అంత ఎక్కువ సబ్స్టెన్స్ ఈ యానోడ్ అండ్ క్యాథోడ్ దగ్గర లిబరేట్ అవుతుంది ఆర్ డిపాజిట్ అవుతుంది అని చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి డయాగ్రామ్, ఇది ఎలక్ట్రోలైటిక్ సెల్. సో ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్లో మనం ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని తీసుకుంటాం. సో ఎప్పుడైతే మనం కరెంట్ పాస్ చేస్తామో ఈ బ్యాటరీ త్రూగా సొల్యూషన్లోకి, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది డికంపోజ్ అవుతుంది. డికంపోజ్ అయ్యి అయాన్స్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఈ అయాన్స్ ఈ ఎలక్ట్రోడ్స్ దగ్గరికి వెళ్తాయి అనమాట. దట్ ఈస్ యానోడ్ అండ్ క్యాథోడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఓకే, అండ్ కెమికల్ రియాక్షన్స్ మూలంగా మనకు ప్రోడక్ట్స్ వస్తాయి అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్. సో Faraday's ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ఎంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనము సొల్యూషన్లోకి పాస్ చేస్తామో అంత ఎక్కువ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది యానోడ్ అండ్ క్యాథోడ్ దగ్గర. అండ్ ఎంత ఎక్కువ కెమికల్ రియాక్షన్ జరుగుతుందో ఈ యానోడ్ అండ్ క్యాథోడ్ దగ్గర అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈ యానోడ్ దగ్గర ఈ క్యాథోడ్ దగ్గర లిబరేట్ అవుతుంది ఆర్ డిపాజిట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇది Faraday's ఫస్ట్ లా. సో మ్యాథమెటికల్గా Faraday's ఫస్ట్ లాని ఎట్లా షో చేయొచ్చు? m ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు q. సో ఇక్కడ m అంటే ఏంటి? ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అయితే ఈ యానోడ్ అండ్ క్యాథోడ్ దగ్గర లిబరేట్ అయ్యింది ఆర్ డిపాజిట్ అయ్యిందో దాన్ని మనం ఈ స్మాల్ m తో ఇండికేట్ చేస్తాం, రైట్? దెన్ వాట్ ఈస్ దిస్ q? q అంటే ఏంటి? దిస్ ఇస్ ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ ఇన్ టు ద సొల్యూషన్. ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, దట్ ఈస్ ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ని మనం ఈ సొల్యూషన్లోకి పాస్ చేసాము దాన్ని మనం ఈ క్యూతో ఇండికేట్ చేస్తాం. దిస్ ఈస్ Faraday's ఫస్ట్ లా, రైట్? నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్ Faraday's సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. సో ఇక్కడ Faraday's సెకండ్ లా అడుగుతున్నాడు. దాని స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. వెన్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈస్ పాస్డ్ త్రూ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ద మాసెస్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ ఎంత ఎలక్ట్రోడ్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ ఈక్వివాలెంట్ మాసెస్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 2 ఎలక్ట్రోలైటిక్ సెల్స్ తీసుకుందాం అండ్ ఈ 2 ఎలక్ట్రోలైటిక్ సెల్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేద్దాం, రైట్? అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 ఎలక్ట్రోలైటిక్ సెల్స్లోకి మనం సేమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాం. ఓకే, ఈ 2 ఎలక్ట్రోలైటిక్ సెల్స్లోకి సేమ్ కరెంట్ని మనం పాస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రోడ్స్ దగ్గర ఎంత సబ్స్టెన్స్ అయితే లిబరేట్ ఆర్ డిపాజిట్ అవుతుందో అది వాటి ఈక్వలెంట్ మాసెస్తో ఈక్వల్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మ్యాథమెటికల్గా Faraday's సెకండ్ లా ఎట్లా షో చేయొచ్చు? చూడండి, m1/m2 ఈజ్ ఈక్వల్ టు E1/E2, where m1 and m2 are the masses of substances deposited and E1 and E2 are the equivalent masses of the substances, right? సో ఈక్వివలెంట్ మాసెస్ అంటే ఏంటి? సబ్స్టెన్సెస్ యొక్క ఈక్వివలెంట్ మాసెస్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అని డౌట్స్ మీకు ఉంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ 1 షాట్ నేను చేశాను, దాన్ని చూడండి. అందులో క్లియర్గా అన్ని కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో యూ కెన్ గో దేర్ అండ్ చెక్ ద వీడియో, రైట్? నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఫ్యూయల్ సెల్ అంటే ఏంటో చూద్దాం. A fuel cell is a galvanic cell in which the combustion energy of a fuel is converted directly into electrical energy. So fuels combustion అంటే ఏంటి? సో ఫ్యూయల్స్ని తెలుగులో ఏమంటారు? ఇంధనం అంటారు. విన్నారా ఎప్పుడన్నా? లైక్ కోల్, బొగ్గు, పెట్రోల్, గ్యాస్, హైడ్రోజన్. సో వీటన్నిటిని కూడా మనం ఫ్యూయల్స్ అంటాం అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఫ్యూయల్స్ని మనం కంబషన్ చేస్తామో, కంబషన్ అంటే ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తాము, అప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ఫ్యూయల్ సెల్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఫ్యూయల్స్ కంబషన్ చేసినప్పుడు వచ్చిన కెమికల్ ఎనర్జీని ఈ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తుంది, రైట్? ఫ్యూయల్స్ అంటే ఏంటి? హైడ్రోజన్, కోల్, పెట్రోల్ ఇలాంటి వాటినన్నింటిని కూడా మనం ఫ్యూయల్స్ అంటాం. ఎప్పుడైతే ఈ ఫ్యూయల్స్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తామో, దట్ ఈస్ కంబషన్ చేస్తామో, సో అప్పుడు కెమికల్ ఎనర్జీ వస్తుంది అనమాట. సో ఈ కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే డివైస్ని మనం ఫ్యూయల్ సెల్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏమని అడిగాడు? హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ కన్వెన్షనల్ గాల్వానిక్ సెల్. సో ఫ్యూయల్ సెల్స్కి నార్మల్ గాల్వానిక్ సెల్స్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో రెండు కూడా ఫ్యూయల్ సెల్స్ అండ్ గాల్వానిక్ సెల్స్ రెండు కూడా కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తాయి అనమాట. బట్ గాల్వానిక్ సెల్లో ఈ కన్వర్షన్ అనేది స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్తో అవుతుంది, వేరాస్ ఫ్యూయల్ సెల్స్లో ఈ కన్వర్షన్, దట్ ఈస్ కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్షన్ ఏదైతే ఉందో అది కంబషన్ రియాక్షన్తో అవుతుంది అనమాట. ఓకే, రెండింటికి తేడా అదే. సో గాల్వానిక్ సెల్లోనేమో స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్ అవుతుంది, వేరాస్ ఫ్యూయల్ సెల్స్లోనేమో కంబషన్ రియాక్షన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి అదే చెప్తున్నాడు. ఏ కన్వెన్షనల్ గాల్వానిక్ సెల్ కన్వర్ట్స్ ద కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఎ స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, బట్ వేరాస్
Fuel cells converts chemical energy into electrical energy by combustion reaction. Okay. Next, fuel cells generate relatively less pollution when compared to conventional galvanic cells. Fuel cells వల్ల మనకు తక్కువ పొల్యూషన్ ఉంటుంది galvanic cell తో కంపేర్ చేస్తే. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట, ఫ్యూయల్ సెల్స్ అడ్వాంటేజ్. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 9th క్వశ్చన్. వాట్ ఈస్ మెటాలిక్ కరోజన్? గివ్ వన్ ఎగ్జాంపుల్. సో మెటాలిక్ కరోజన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఇవ్వమని అడుగుతున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ మెటాలిక్ కరోజన్? ఇట్ ఈస్ ద ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ మెటల్ ఈస్ ఆక్సిడైజ్డ్ టు మెటల్ ఆక్సైడ్ ఆర్ అదర్ సాల్ట్ అండ్ ఫార్మ్ కోటింగ్ ఆన్ మెటల్ సర్ఫేస్. సో ఈ కరోజన్ అనేది ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. ఇందులో ఏమవుతుందంటే మెటల్ ఆక్సిడైజ్ అయ్యి మెటల్ ఆక్సైడ్ ని ఫార్మ్ చేస్తుంది, ఆర్ అదర్ సాల్ట్స్ లాగా ఈ మెటల్ ఆక్సిడైజ్ అవుతుంది, రైట్? సో ఈ మెటల్ ఆక్సైడ్ ఏదైతే ఫామ్ అయిందో అది ఈ మెటల్ సర్ఫేస్ మీద ఒక కోటింగ్ లాగా ఫామ్ అయిపోతుంది, దాన్నే మనం కరోజన్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఇందులో ఏమవుతుందంటే Fe, దట్ ఈస్ ఐరన్, కన్వర్ట్ ఇంటూ ఇట్స్ ఆక్సైడ్. అండ్ ఎనదర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు, ఏంటది, టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్. ఇది కూడా మెటాలిక్ కరోజన్ ఎగ్జాంపుల్, రైట్? నౌ లెట్స్ మూవ్ టు ద లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 10. Give the electrochemical reaction that represents the corrosion of rusting of iron. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్ మనకు తెలుసు, ఇందాక చూసాం కదా, దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కరోజన్. ఓకే, ఇందులో కరోజన్ అవుతుంది అనమాట. సో ఈ రస్టింగ్ ఆఫ్ ఐరన్ లో జరిగే ఎలక్ట్రోడ్ రియాక్షన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఈ రస్టింగ్ ఆఫ్ ఐరన్ లో యానోడ్ దగ్గర ఏ రియాక్షన్ అవుతుందో చూద్దాం. ఐరన్ 4 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసేసి 2Fe2+ అయాన్స్ ఫామ్ చేస్తుంది. అండ్ ఇట్ క్యాథోడ్ ఏమవుతుందంటే ఆక్సిజన్ 4H+ అయాన్స్ అండ్ 4 ఎలక్ట్రాన్స్ తో కంబైన్ అయ్యి 2 వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ చేస్తుంది. ఓకే, అండ్ ఓవరాల్ రియాక్షన్ ఏమొస్తుంది? సో ఈ రెండింటిని యాడప్ చేసుకోండి, యానోడ్ రియాక్షన్ అండ్ క్యాథోడ్ రియాక్షన్ రెండు యాడప్ చేస్తే మనకు ఓవరాల్ రియాక్షన్ వస్తుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్ట్రాన్స్ని క్యాన్సిల్ చేసేసుకోండి, దెన్ రిమైనింగ్ 2Fe, సో ఈ 2Fe ప్లస్ O2 ప్లస్ O2 ప్లస్ 4H+ గివింగ్ రైస్ టు ప్రోడక్ట్ సైడ్ ఏమొస్తుంది, 2Fe2 ప్లస్ 2Fe2 ప్లస్ ప్లస్ 2H2O, రైట్? సో దిస్ ఈస్ ద ఓవరాల్ రియాక్షన్. సో ఇది రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఎలక్ట్రోడ్ రియాక్షన్స్, రైట్? అర్థమైందా? ఓకేనా? సో ఇవి ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్లోని ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ చాప్టర్లోంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో మీకు దీని PDF కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఒకటి పెట్టాను, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి PDFని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ చాప్టర్స్ 2 మార్క్స్ క్వశ్చన్ వీడియో ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, ప్లీజ్ గో దేర్ అండ్ చెక్ ద playlist. Okay, right Nana? Bye. Thank you for watching the video and see you all in the next video.